రాజ్యసభ సీటు వదులుకుంది జనసేన అనేది. కానీ ప్రస్తుతం తాత్కాలికంగా మాత్రమే వదులుకుంది. పూర్తిగా శాశ్వతంగా వదులుకోలేదు. ఇంకా భవిష్యత్తులో రాజ్యసభ కోటా రాబోతోంది. కోటా వచ్చినప్పుడు జనసేన తరపున ఇంకో రాజ్యసభ సీటు కూడా రాబోతోందట. ఇది ఒక స్పష్టమైన సంకేతం. ఇప్పుడు ప్రస్తుతం నాగబాబుని రాష్ట్ర క్యాబినెట్లోకి మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. క్యాబినెట్లో బెర్త్ మాత్రమే నాగబాబు గారికి ఇచ్చారు. అన్నంత మాత్రాన రాజ్యసభ పూర్తిగా సాక్రిఫైస్ చేసేసినట్టు కాదు. జనసేన రాజ్యసభను వదిలేసుకున్నట్టు కాదు. తలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు మరొక కీలకమైన వ్యక్తిని తెర మీదకు తీసుకురావచ్చు. సొంత అన్న మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపించవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఆ అవకాశం కోసం ఆయన ఎదురు చూడొచ్చు. అప్పుడు కుటుంబంలో అందరికీ ఆయన పదవులు ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఎస్వీబీసీ చైర్మన్ ఇవ్వబోతున్నారనే సంకేతం అయితే వస్తుంది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. నాగబాబుకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి గనక ఒక పదవి ఇచ్చేస్తే రాజ్యసభ పెద్దల సభలో 6 ఏళ్ల పాటు హ్యాపీగా ఉంటారు. ఇది కూటమిలో ఆయన కుటుంబానికి సాధించుకున్న విజయంగా భవిష్యత్తులో ఆయన తృప్తిగా ఉంటారు. అలాగే జనాల కోసం ఎలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పనిచేస్తున్నారు. అంతే, ఇంకంతకు మించి ఆయన ఎక్కువ ఆశిస్తారా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ముందే చెప్పారు, పదవుల కోసం ఆశించి నేను పార్టీ పెట్టలేదు, ప్రజల కోసం మాత్రమే వచ్చాను అనేది, ప్రజలకు సేవ చేయడం కోసం మాత్రమే అనేది. సేవతో పాటు పదవులు కూడా కావాలి. పదవులు ఉంటేనే సేవ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజ్యసభ ప్రస్తుతం వదులుకున్నారనే ప్రచారం మాత్రం అది తాత్కాలిక మాత్రమే. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన రాజ్యసభ సీటు తీసుకునే అవకాశం ఉందట. అది ఎలాగా ఏంటనేది ఇంకా భవిష్యత్తు రాజకీయాలు తెలుస్తాయి.